ఇక ఇప్పుడు ఇంకో టైప్ దొంగని వార్తల్లోకి తీసుకొచ్చినాం నిజామాబాద్ జిల్లాకెళ్ళి. అయితే దొంగోడు కొట్టేసే సొమ్ములను వస్తువులను బట్టి దొంగతనం చేసే పద్ధతిని బట్టి వాడు సైబర్ దొంగోడో, సీరియస్ దొంగోడో, చిల్లర దొంగోడో, శిల్పి దొంగోడో అని పేరు పెట్టి చెప్తుంటారు కదా. కానీ ఇప్పుడు మీరు చూడబోయే దొంగోడు ఏ బాపత్ దొంగోడో చెప్పలేకపోతున్నాం మేమైతే. మీరేమైనా చెప్తారేమో చూడుర్రి. ఇగో ఇక్కడ చెట్టుకు కట్టేసి చెంపల పంటి సరుచుకుంటా కాళ్ళతో దంతున్నారు చూడు. ఇంతమంది పోగైరు ఈ తీర్ల కొడుతున్నారంటే వీడేదో పెద్ద దొంగతనమే చేసిండు కావచ్చు అని అనిపిస్తుంది చూడంగానే. కానీ వీడు కొట్టేసిన ఏందో తెలిస్తే ఓరిని నువ్వేం దొంగవరా సన్యాసి అని తిడతారేమో. ఇంతకు వీడు ఏం కొట్టేసిండంటే ఆరు బయట ఉండే బాత్రూంలో దూరి ఆడోళ్ళ బట్టలు దొంగతనం చేస్తున్నట్ట. అంతేనా ఓ నర్సుబాయవా చెప్పవేంది? మీరు అన్నది మరి అమ్మ మరి ఇట్లా పాము మీ బాత్రూమ్ వచ్చింది, నేను బాత్రూమ్ ను చూస్తున్నాటనా నేను ఆయన చేతులు అవి పట్టుకున్నాడు బట్టలు అలా పెట్టే సైకిల్ అలా పెట్టింది. అరే నీ ముచ్చట సల్లగుండా ముక్కేడుందో చూపెట్టామంటే తలకాయ చుట్టూత తిప్పి చూపెట్టినట్టే ఉంది నీ ముచ్చట సల్లగుండా. నువ్వు ఆగు మేము చెప్తాం గాని. అయితే ఈమె కోడలు మబ్బుల్నే లేచి బాత్రూమ్కి పోదామని చూస్తే బాత్రూంలో చీరలు మూట కట్టుకొని జేబులో జాకెట్లు చొప్పుకొని అవుపడ్డాడట వీడు. ఇక ఎట్లుంటది ఎవ్వు మన కేకేసేటాలకు అత్త బయటకు వచ్చిందట. ఏమైంది గట్ల కీకలు పెడుతున్నావు అని బయటకు వచ్చి చూస్తే చీకట్లో ఈ దొంగని చూసి ఈమెకు కూడా సల్ల చెమటలు పుట్టినాయి. రే ఎవర్రా నువ్వు అని ధైర్యం కూడా కట్టుకొని లొల్లి పెడితే బాత్రూంలకు పాము దూరితే పట్టుకపోదామని వచ్చిందమ్మా అని చెప్పుకుంటా తుర్రుమని జారుకున్నట్టు ఆడికెళ్ళి. ఇక వీడిని గుర్తుపట్టి ఇంట్లో మొగలకు చెప్తే పొద్దికంగా కళ్ళట్టలా కూర్చొని మంచిగా కళ్ళు తాగుతుంటే దొరకబట్టిరు. వీని పేరు హనుమాన్లట. అట్టనే అనగా పట్టుకొచ్చి చెట్టుకు కట్టేసి చెంపలు వలగొట్టిరు ఇట్లా. మరి చీరలు ఏం చేసుకుంటావు, రైకలు ఎందుకు ఎత్తుకపోయినావు అని అడిగితే మళ్ళా అదే పాము ముచ్చట చెప్తుండు. ఆడికి చీరల దొంగని ఇంటామే కూడా చెప్పు ఎందుకు ఇట్లా చేసినవరా బద్మాజోడా, ఏడికన్నా వయసు ఆవరాదురా అనుకుంటా చెంపల పంటి సప్పిడి దెబ్బలు కొడుతూనే ఉంది కంటిన్యూగా. మరి బట్టల దొంగ అయితే అందరి బట్టలు ఎత్తుకపోవాలి కానీ ఆడోళ్ళ బట్టలు ఎందుకు టార్గెట్ చేస్తుండు అనేది అర్థం కాని యక్ష ప్రశ్న. కొంపదీసి శిల్పి కృష్ణుని లెక్క చీరలు ఎత్తుకపోయే గుణం ఉందా ఏంది వీనికి? హనుమాన్లని పేరు పెట్టుకుని ఈ కృష్ణుని చేసేలేంద్రా బడివే అని మళ్ళా మంచిగానే దంచికొట్టిర్రు. బాత్రూమ్ వచ్చుకొని చీరలు జాకెట్ ఎత్తుకపోతుండు. ఇది మూడోసారి పట్టుకున్నాము, మేము ముందు చూపించినాం. జాకెట్ జడెడుకున్నాడు, జడెడుకున్నాడు. పెళ్ళమంటుంది పాంబోలు ఏం పోలే అమ్మ తప్పొత్తా మా భర్త అన్న పెళ్ళం కొట్టుకున్నది. చీరలు జాకెట్లు ఎత్తుకపోతుండు. ఇన్నరా ఇదివరకు ఇట్లా 2-3 మాటలు ఆడోళ్ళ బట్టలు మాయమైనాయట, బండ్లు సైకిళ్ళు కూడా మాయమవుతున్నాయట. మరి గల్లీల దొంగలు ఎక్కువయ్యారు, పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు ఈ పిప్రి గైనీ కాలనీ పబ్లిక్ అంతా. మరి ఇక ఆర్మూర్ పోలీసు వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో గానీ చిల్లర దొంగకు తక్కువ శిల్పి దొంగకు ఎక్కువ అన్నట్టే అనిపిస్తుండు ఈ చీరలు రైకలు ఎత్తుకపోయిన దొంగ హనుమానులు గాడు అనుకుంటా తలో చేసిరు మంచిగానే.